కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బుద్ధి, విజ్డమ్. ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. He who does according to my words is like the wise man who has built his house on the rock. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభువన్నయునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగు యోబి నుండి నా సచనిలపైకెత్తెను నన్ను, పిశాచి పదంబును తొలగించెన్. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కలిగిన నాథుడే నా నిరీక్షణగున్. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తింతు ప్రభున్. యౌవన జనమా ఇది సమయము, యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. బుద్ధి, విజ్డమ్. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. He who does according to these words of mine is likened to the wise man who has built his house on the rock. బుద్ధి, విజ్డమ్. నెసాగెదయేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా
యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగనే వెళ్ళెదా. హానోకు వలె సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బుద్ధి, విజ్డమ్. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. He who does according to these words of mine is likened to the wise man who has built his house on the rock. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానాధారం. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటినే. బుద్ధి, విజ్ఞానం, సర్వ సంపదలు కూడా ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభులోనే. ఆయన ఐశ్వర్యవంతుడై నుండి కూడా, ధనవంతుడై కూడా, సర్వసృష్టికి పైన ఉన్నటువంటి సర్వాధికారి అయినప్పటికీ కూడా సాత్వికునిగా, దీనునిగా, రిక్తునిగా, దాసుని రూపం ధరించి లోకానికి వచ్చారు. అందువల్ల మనం మోసపోకూడదు. ఆయన దాసునిగా వచ్చినప్పటికీ ఆయన సర్వసృష్టికర్త. మనం ఎప్పుడు కూడా భ్రమలో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు. మానవులను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించినటువంటి దేవుడు. 2000 years ago, a new form of life has come into existence in the place called Palestine, and this particular life is superior to any of the known existing biological forms of life, and all those who possess this new life will have Christ dwelling in them. This is about Jesus Christ. Once atheist got converted to Christianity. Professor C.S. Lewis, by listening to one of the lay preachers like me. Now we know the impact of the work of Professor C.S. Lewis, Screwtape and one more classical work of Professor C.S. Lewis is Mere Christianity. Mere Christianity. There are many other works also, Narnia and many others. Not only listening, we have to put them into practice. Which thing?
Words of Jesus Christ. Every day we should give some time to reading to the Word of God, meditating on the Word of God, examining ourselves if we are following the Word of God or failing. And if we really build our lives according to the Word of God, we are like the wise man who has built his house on the rocks. If we see in Chennai and in Tamil Nadu, there were continuous rains for the past 2 3 weeks, and it will be more intensified. The cyclone is more intensified and cause intensified tomorrow, as per the weather forecast. How many people are suffering because of flooded water? I myself, when I was traveling from Savita Medical College and Hospital, Andalam to Punamalli, uh, Savita Dental College. On the way, when I get down the shared auto at Punamalli, while walking on the road was fully blocked with water. How can I go? How can I walk? I need to walk and move forward and get the another shared auto from Punamalli to Savita Dental College. Then one of the promises of my Lord has come to my mind. Can you imagine what is the promise? When you go through waters, I'll be with you. God should be there. Otherwise, anything can happen. We really do not know. Nothing is safe these days. All in electrical cables, water. It's a death trap, isn't it? Many other things are there. If we are hale and healthy, if we are safe, if we are in good health, it's an indication that the angel of God is protecting us. Sometimes Satan may gain victory over us in causing temptation, in causing sickness, like as in the case of Job. But final victory is in the hands of God, is from God, and it is for those who believe in Jesus Christ. So let us be like the wise man who has built his house on the rock. Let us be like the wise virgins, 5 wise virgins who have filled their lamps with oil, and also they carried the jar of oil. Joseph saved much. We too should share much oil. We too should let our lights burning like the wise virgins, 5 wise virgins. But those who did not store oil, their lamps were getting dim. And by the time the groom has come, Jesus has arrived. There was a loud trumpet sound. The church, come, your groom has arrived. The church was taken up into the skies, and the church means the 5 virgins, 5 wise virgins, and the rest of the 5 virgins, called foolish virgins, were left behind. So, in this cyclonic environment, we should always remember the words of Jesus Christ. When we trust in Jesus Christ and continuously pray, what will happen? Jesus will provide a roof over our head. Jesus will supply all our needs. In Sri Ram Nagar, next to IIT, how many low-lying areas were there? They will be submerged with water. I do have a friend in Sri Ram Nagar, Shiv Shankar, physically challenged. He lives in a house a bit lower than the road. So what happens from the road? All water goes into his house. Such a humble brother, such a humble brother I am. I pray that I could provide some financial assistance to Brother Shiv Shankar. He's such a humble brother, such a patient person, living in such very, very poor living conditions. There are so many people physically challenged, poor, sick. What are we doing as Christians? We should shine forth our light in their lives until our resurrected Christ arrives, and then we'll receive our reward from Jesus Himself. Let us continue to do good. Buddhi. The 5 wise virgins, were taken up into heaven. The wise man who has built his house on the rock was safe in cyclone. Tomorrow is red alert. To be safe, just pray to Jesus without failing. Lord, have mercy. May the clouds be carried away and
May we see clear skies with bright sun. That should be our prayer, because sun is in the hands of God, moon is in the hands of God, cyclonic weather is in the hands of God. May the audience receive grace from the Lord. Amen.